నా పేరు హబీబ్. సత్యసాయి జిల్లా పెనుగొండ మాది. నేను ఉండే చెరువు రోడ్లో ఉంటా. నేను ఫస్ట్ నుంచి కొన్ని అంటే ఇంట్లో కొన్ని పనులు చేసిన అనమాట. ఆకుకూరలు వేయడము, ఇట్లా అమ్ముకు రావడం. మా నాన్న వాళ్ళు సమోసాలు వేస్తారు, ఆ వ్యాపారంగా నేను చేస్తూ ఉంటే ఇప్పుడు వచ్చి యాక్టింగ్ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉండి హైదరాబాద్ వెళ్ళాను నేను. హైదరాబాద్లో అంటే వెళ్ళి అసిస్టెంట్గా ఫస్ట్ మేకప్ అసిస్టెంట్గా వెళ్ళా. దాని తర్వాత ఒక 2-3 మూవీలు కానీ చేశా. కానీ నాకు అంతగా అవకాశాలు ఏం లేవు. కానీ మేకప్ కోర్స్ అనేది నేర్చుకుంటే ప్రొఫెషనల్గా ఉంటుంది అనేసి చాలామంది అన్నారు. అందుకనేసి ఆ ఫీల్డ్లోకి నేను వెళ్ళాలి అనేసి నేను కొద్దిగా ఆలోచించిన అనమాట. నాకు ఎక్కడ దిక్కుదోచుక ఆలోచిస్తా అంటే అలానే శిల్ప మేడం గుర్తుకొచ్చారు నాకు పెనుగొండలో. అందుకనేసి మేడం దగ్గరికి వచ్చి నేను అప్పుడు వర్క్ చేస్తా అంటే మేడం గత నాకు 6 సంవత్సరాల నుంచి తెలుసు మంచిగా. అందుకనేసి అక్కడికి వచ్చి మేడంకి అడుగుతానే మేడం దాదాపు దానికి ఒక 2 లక్షల వరకు కావచ్చు మేడం అని నేను అన్నా. అంటేనే మేడం ఏ మాట ఆలోచించుకోకుండా సరే హబీబ్ నువ్వు వెళ్ళి నేర్చుకో, నేను నేర్పిస్తా, కావాల్సిన దాని ఖర్చు అంతా నేను పెట్టుకుంటానని నాకు మంచిగా ఎంకరేజ్ చేసి పంపించినాడు మేడం. ఇప్పుడు నాకు సర్టిఫికేట్ వచ్చింది. ఇదే ఇప్పుడు 2025లోనే 5వ నెల నాది కంప్లీట్ అయిపోయింది. సర్టిఫికేట్ నేను తీసుకున్న ప్రొఫెషనల్ ఆర్టిస్ట్గా. ఇప్పుడు మేకప్ మొత్తం బాగా చేస్తాననేసి సర్టిఫికేట్ ఇచ్చినారు. నాకు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మంచి ఈవెంట్లు వస్తున్నాయి. పెనుగొండలో కానీ ఒక 2 ఈవెంట్లు చేశాను. ఇప్పుడు మదనపల్లిలో కానీ నాకు ఒక ఈవెంట్ ఉంది, నేను వెళ్ళాలి. నాకు సినీ ఫీల్డ్లో కానీ ఇప్పుడు ఈవెంట్లు వస్తున్నాయంటే ఎందుకు కారణం వల్ల అంటే నేను మంచిగా మేకప్ చేస్తున్నా కాబట్టి, నేను ఇప్పుడు ప్రొఫెషనల్గా నేర్చుకున్నా కాబట్టి నాకు మంచి అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతానికైతే బాగున్నా. ఇప్పుడు దీని అన్నిటికీ కారణం ఎవరంటే మా శిల్పమ్మే. నాకు ఎందుకంటే నేను దాదాపు దానికి అంత ఖర్చు అవుతుందన్నా కానీ ఆమె భరించి అంత సంతోషంగా ఆమె పంపించినారంటే నాకు సంతోషం వేస్తుంది. ఎందుకంటే ఇప్పట్లో ఎవరే కానీ తన అనే వాళ్ళు కానీ ఆదుకునే వాళ్ళు లేరు. అట్లా టైంలో కానీ మేడం నాకు హెల్ప్ చేసినారంటే చాలా గ్రేట్. అసలు ఈ కాలంలో ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు. అలా మేడం ఎవరికన్నా కానీ అసలు కాదనేవారే కాదు. అసలు ఎప్పుడన్నా కానీ ఎవరు వచ్చి నాకు ఈ సాయం కావాలంటే మేడం చాలా బాగా హెల్ప్ చేస్తారు. మేడం గురించి చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి, కానీ ఎంత చెప్పినా తక్కువే ఆమె గురించి. ఎందుకంటే ఆమె ఎంత బాగా అసలు ఎవ్వరు వచ్చినా కానీ కొత్త పాత అనేది ఏమీ ఆలోచించరు. ఆమె అసలు ఎంత బాగా హెల్ప్ చేస్తారంటే అందుకే ఆమె అంటే కొంచెం జనాలకు కానీ చాలా ఇష్టం ఆమె అంటే. ఎందుకంటే ఆమె చేసే వృద్ధి బట్టి ఉంటుంది, చాలా బాగా చేస్తారు. మేడం మాట్లాడే విధానంగానే అలానే ఉంటుంది. ఎవరు వచ్చినా కానీ ఎంత మంచిగా పలకరిస్తారంటే మేడం ఆ పలకరింపులోనే అంత బాగుంటుంది. దీని అన్నిటికీ కారణం మా శిల్పమ్మే. నేను కానీ అలానే ఉండి నా కాళ్ళ మీద నేను నిలబడి సాధించి అదే మా మేడంకి ఇచ్చే పెద్ద థ్యాంక్స్.